ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనేది సినిమాల డైలాగ్ ఉన్నట్టు ఏదన్నా చెయ్యాలని డిసైడ్ అయితే ఆ పని పూర్తయ్యేదాకా అస్సలు ఇదివరకు కొంతమంది సరిగ్గా అసంటోలే ఉన్నట్టు ఈ రాజస్థాన్లో ఉండే 4 స్టూడెంట్లు హెలికాప్టర్లో కూర్చొని వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు చూడు. ఉమారాం చౌదరి, మగారాం చౌదరి, ప్రకాష్ చౌదరి, లక్కీ చౌదరిలట వీళ్ళ పేర్లు. అయితే వీళ్ళంతా గ్రేడ్ 3 టీచర్లట. రాజస్థాన్లో టీచర్ కొలువులు చేసుకుంటేనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి బీఈడీ చేస్తున్నారట. ఇక నిన్నటి సంది బీఈడీ ఆఖరి సెమిస్టర్ పరీక్షలు ఉండేనట. అంటే రాజస్థాన్లో వీళ్ళ ఊరికెళ్ళి ఉత్తరాఖండ్ మునస్సారిలా ఉన్న ఎగ్జామ్ సెంటర్ కు పోవాలంటే 300 కిలోమీటర్ల దూరం ప్రయాణం కట్టాలి. పోనీ ఈ తాపక పరీక్ష రాయకుండా ఊకుందాం అనుకుందాం అంటేనేమో పోయి ఆడాది దండగైతుందని బాధ అనిపించబట్టే ఈ ఉద్యోగంలో ప్రమోషన్ల కాడ వెనక పడతామని ఆయనతో ఏం చేసిరంటే ఓ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీ సీఈఓతో మాట్లాడి గిజ్ సార్ పరిస్థితి ఇట్టబెట్టి మీరే సాయం చేయాలి సార్ అని చెప్పుకుంటే సరే బ్రదర్స్ మీకు నేను సాయం చేస్తా అని హెలికాప్టర్ పంపించినట. అది కూడా చాలా అగ్వ ఖర్చులనే లక్కీల వాటర్ వీళ్ళంతా తలా 10,400 రూపాయల చొప్పున తీసుకున్నారట. అంటే రానువోను హెలికాప్టర్ల పెట్రోల్ ఖర్చుల మందమన్నట్టు.